కాలంలోనే పౌర సరఫరాల శాఖపై మీరు చాలా పట్టు సాధించారు, చాలా అలవోకగా ముందుకు దూసుకెళ్తున్న మీకు శాఖ మారిస్తే ఆ శాఖపై పట్టు సాధించడానికి ఏది ఇచ్చినా కూడా దాన్ని పట్టు సాధిస్తానండి. ఏ శాఖ అయినా ఓకే, నాకు శాఖలు ఇచ్చినా ఓకే, లేదమ్మా అన్నా ఓకే, నాకేమీ అభ్యంతరం. ఏది ఇచ్చినా ఒక పట్టుదల అనేది ఉంటే ఏదైనా చేయగలమండి. గతంలో రామగిరి గన్నులు బంగారు గనులకు సంబంధించి పీతల సుజాత గారిని అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చారు, మీరు దాన్ని రీఓపెన్ చేసి చేయాలంటే ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటారు? అది ప్రైవేట్గా వాళ్ళు వస్తున్నారు, ఏదో టెండర్లు పిలుస్తారు అనేది ఉందండి. నేను కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత సెకండ్ అది పట్టుకుందామని అనుకున్నా. పూర్తి స్థాయిలో ఇటువైపు నేను పెట్టుకోలేదు. పేరూరు ప్రాజెక్టు కంప్లీట్ అయినాక అది ఒక టెండర్లోకి వచ్చిన తర్వాత దీన్ని పట్టుకుంటానండి. ఇది పట్టుకున్నా అంటే అది పట్టుకొని సాధించేస్తా, ఇది పట్టుకొని సాధించేస్తా. మీ ఇంటి ఇలవేల్పుగా కొలిచే నసనకోట ముత్యాలమ్మ ఆలయం విషయంలో అంటే ఆలయ ప్రాంగణం సంబంధించి ఆలయ భూములు మీరు కబ్జా చేశారు అనేది గతంలో మీడియాలో అంటే ఓ మీడియాలో ప్రముఖంగా ప్రచురిస్తూ వచ్చారు. కబ్జా చేసినారు అనేది కాదండి వచ్చింది. ఆ టెంపుల్ దగ్గర అభివృద్ధి జరగలేదని దాని మీద ఇచ్చిన భూములు కబ్జా చేసినట్టు ఎవడో అనలేదు. ఆ టెంపుల్తో ఏదో అభివృద్ధి జరగలేదని ఆలయ కమిటీ చైర్మన్ గారు మా నాన్నగారు ముందు నుంచి, ఇప్పుడు ఈరోజు కాదు, దాదాపు 20-25 ఏళ్ళ నుంచి నాన్నగారే ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి. నాన్నగారి మీద అట్లా అభివృద్ధి చేయలేదండి. ఎవరు వచ్చి చూసినా ఇంత గుడి ఉండిందండి. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చిన్న గుడి పైన అవన్నీ కట్టిన ఆ ముత్యాలమ్మ గుడి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో చుట్టూ ఉన్న భూమిని ఆక్యుపై చేస్తున్నారు. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు నీకు భూమి ఉంటుంది, నువ్వు ఊరికే ఇస్తావు భూమి, నీది లాక్కుంటూ ఊరుకుంటావు నువ్వు, ఎవరైనా సరే. ఇది అప్పుడు మేము డబ్బులు పెట్టి మేము కొన్నాం. ఇది ఎప్పుడో దాదాపు 30 ఏళ్ళు, అన్నయ్య ఇంకా రాజకీయ లెక్క రాకముందు 80 ఏళ్ళలో కొనిండేటివి మనవి అన్నీ మనాలు. అదంతా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు? ఊరికైనా ఆక్రమించుకుంటే, గుడికి ఆక్రమించుకుంటే ఇస్తారా? ముత్యాలమ్మ తల్లి డబ్బులు ఎవరైనా తింటే కూడా వాళ్ళు ఒక్క నిమిషం కూడా బతకరండి. అమ్మవారి దగ్గర కూడా ఏదైనా పెట్టింది తీసుకోపోతే కూడా వాడు ఆడే చెందుతాడు. అంత పవర్ఫుల్ అమ్మగారు. ఒక్కసారి ఏందో చిన్న రాయి విగ్రహం అండి ఉండింది అప్పుడు, చిన్న గుడి ఉంటే దాంట్లో తీసుకుంటే నేలకు కొరుక్కొని ఆడే స్తంభానికి ఎక్కర్చుకొని ఇట్లా చనిపోయాడు. చాలా పవర్ఫుల్ అమ్మవారిది. ఏదైనా ముట్టుకొని ఏదైనా ప్రార్థన చేసావు అవుట్గా అక్కడ వాళ్ళ స్వామి టెంపుల్కి వచ్చింది, అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా తీసుకుంటే మేడం, రాప్తాడులో తీసుకుంటే మీకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల్లో కానీ తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మీకున్న విభేదాలు ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు కదండి, అక్కడ పార్టీల పరంగా అట్లుంటుంది. అప్పట్లో కార్బామ్ కేసులో కూడా వాళ్ళ అన్నదమ్ముడు ఇద్దరు కూడా ముగ్గురు ఉన్నారు కేసులో కూడా. అప్పటికే మీద అంత తపన ఎందుకు? తపనంటే రైతు ఎంతో మంది నాయకులు ఉన్నారు జిల్లాలో, ఎంతో మంది మంత్రులు ఉన్నారు, కానీ ఎవరికి అసలు ఒక మహిళగా ఉన్న మీరు ఒక పాదయాత్ర చేయడము కిలోమీటర్ల కొద్దీ, ఒక కిలోమీటర్ 1/2 కిలోమీటర్ పాదయాత్ర కాదు, దాదాపు 10 కిలోమీటర్లకు నిన్న మీరు పాదయాత్ర చేశారు. ఒక మహిళగా అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు అంత తపన మీకు? తపనంటే అనంతపురం జిల్లా రైతాంగం అంటే మా ఆయన పరిటాల రవి గారికి కూడా ఎంతో ఇష్టమైందంటే. ఈరోజు నేను అనంతపురంలో ఉన్నా, నోట్ బుక్ కూడా తెప్పించి చూపించాను.